ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమును కొందనాలు. ఇంతవరకు మీ కృపను బట్టి దేవునితో ఒక ఘడి అనే ఈ ఆధ్యాత్మిక ఈ అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమంలో నిన్ను స్తుతించి ప్రార్థించి ఆరాధించి ప్రతి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. నా మాటలు కేవలం నిష్ప్రయోజనమన్నాను. మీరు మాట్లాడటం మాకు ప్రయోజనకరమైనది, నిష్ప్రయోజనమైన నిష్ఫలమైన నా జీవితాలను ఆధ్యాత్మిక ఫలములతో అనేకులకు ప్రయోజనకరంగా మరచుటకు మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవునితో ఒక ఘడియ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 14వ దినములోనికి మనం నడిపించబడ్డాం. నిన్నటి 13వ దినములో మనము ధ్యానం చేసినటువంటి అంశం నువ్వు ఏమీ వెతుక్కుచున్నావు అనే అంశం. ఈరోజు ఈ 14వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. సమయంలో 1వ గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు. క్రొత్త మనసు పొందావా? డూ యూ హ్యావ్ అ న్యూ హార్ట్? మూలవాక్యము సమూయేలు 1వ గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోటుకే తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాను. ఆ దినముననే ఆ సూచనలు కనబడి. ప్రభునందు ప్రియులారా, సౌలు జీవితంలో చాలా ఉత్కృష్టమైనటువంటి సన్నివేశం. సౌలు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి సంఘటన. సౌలును ఎప్పుడు కూడా మనము నెగిటివ్ షేడ్లోనే చూస్తూ ఉంటాం, కానీ అంతకు మించినటువంటి పాజిటివ్ ఈ యాంగిల్ అనేది. సౌలు చాలా గొప్ప ఆత్మానుభవము కలిగినవాడు అనే సంగతి మనము సౌలు యొక్క పిలుపు దగ్గర నుంచి 12వ అధ్యాయం వరకు మనం చాలా విషయాలు చూడగలం. సౌలు జీవితంలో ఉన్నటువంటి దేవునికి అనుకూలమైన లేదా సమ్మతి కలిగిన దేవుని పిలుపుకు తగినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ అంశాలు అనుభవాలు సౌలు జీవితంలో చాలా ఉంటాయి. తండ్రి మాటకు విధేయునిగా అంత సంపన్న కుటుంబంలో పుట్టి కూడా గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళడం ఇదేమీ ఆర్డినరీ విషయం కాదు. ఈరోజు మన పిల్లలు చిన్న చిన్న పనులు చెప్తే చేసే పరిస్థితుల్లో లేడు. యవ్వనస్తుడు ఆజానుభావుడు అంతటా అందగాడలేడు. ఒకవేళ నాన్న గాడిదలు వెతుకు అని చెప్పి పంపిస్తే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి సౌలు అనలేదు. చాలా ఒబీడియంట్ అనమాట అండి సౌలు అనేది అనే వ్యక్తి, చాలా ఒబీడియంట్. రెండవది, సౌలు సమర్పణ అనుభవం. అంటే దైవజనుని దగ్గరకు దేవుని సన్నిధికు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు అన్నటువంటి స్పృహ కలిగిన వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఎదుట వ్యక్తిని చాలా చులకనగా ఆ సౌలా, ఆ యాకోబా అని మనం సింపుల్గా, మనకంటే కొన్ని వేల రెట్లు వాళ్ళు గొప్పవారు, మనకంటే కొన్ని వేల రెట్లు ఆత్మీయానుభవం కలిగిన వారు, భక్తిపరులు. ఈరోజు మన చేతుల్లో ఈ పుస్తకం ఉంది కనుక ఆయా భక్తుల చరిత్రను చాలా చులకనగా, సులువుగా, చీప్గా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో హెచ్చరిక కొరకైతే పర్లేదు, కానీ పదే పదే అదే కోణంలో వారిని చూడడం దేవుని యొక్క చిత్తము బహుశా కాకపోవచ్చు. సౌలు సంపన్నుడు అయినప్పటికీ తండ్రికి విధేయుడు.
అలాగే సౌలు దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అన్నటువంటి స్పృహ కలిగినవాడు. అలాగే సౌలు ప్రియులారా చాలా భయము కలిగిన వాడు. నేను దేవుడు ఎన్నుకున్నాడు, నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు రాజు అవుతావంటే ఏమన్నాడంటే, నా ఏలినవాడు నువ్వు అలాగూ దయచేసి అనొద్దు. చాలా భయం కలిగిన వాడు. ఇక్కడ మనం ఈరోజు ధ్యానంలో సౌలు క్రొత్త మనస్సును కలిగిన వాడు. ఈ అధ్యాయం అంతా మనం చదివితే సౌలు క్రొత్త మనస్సును కలిగిన వాడు, సౌలు ఆత్మాభిషేకమును కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒక సామెత ఆ కాలంలో వచ్చిందట, సౌలు కూడా ఒక ప్రవక్త అనే ఒక నానుడి, ఒక సామెత ఆ రోజులో వచ్చిందట. కనుక చాలా మనకంటే చాలా గొప్ప స్థితి కలిగిన వాడు ఈ సౌలు. ఎంత గొప్ప స్థితి కలిగిన కొన్నిసార్లు సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు, పరిహసిస్తూ ఉంటాడు, సవాలు చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగైనా పతనావస్థకు నడిపించడానికి ప్రయత్నించి కొన్ని సందర్భాల్లో ఓడిపోతూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో నెగ్గుతూ దేవుణ్ణి చూసావా అని సవాలు చేస్తూ ఉంటాడు. యోబు విషయంలో ఓడిపోయాడు కానీ ఎవరు? అపవాది యోబు విషయంలో ఓడిపోయాడు కానీ సౌలు విషయంలో నెగ్గేశాడు. నీ విషయంలో నా విషయంలో ఎలాగుంది? అందుకనే ఈరోజు ఇలాంటి అనుభవం అనగా ఓడిపోయే అనుభవం లేకుండా క్రొత్త మనసు అనుభవంలోనికి నడిపించబడే స్థితిని కలిగి ఉన్నాం. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 10:9 ఇంగ్లీష్ బైబిల్, యాజ్ సాల్ టర్న్డ్ టు లీవ్ శామ్యూల్, గాడ్ చేంజ్డ్ సాల్స్ హార్ట్ అంటాడు. మనస్సు అని తర్జుమా చేసిన నిజానికి దేవుడు మార్చింది ఏమిటి అంట, సౌలు పొందుకుంది ఏమిటి అంటే క్రొత్త హృదయాన్ని పొందుకున్నాడు. క్రొత్త హృదయాన్ని పొందుకున్నాడు. ప్రియులరా, ఈరోజు సౌలు జీవితం ద్వారా లేదా సౌలు ఈ ఆత్మీయ అనుభవం ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్న విషయం, యూ హ్యావ్ అ న్యూ హార్ట్. నువ్వు క్రొత్త మనసును కలిగి ఉన్నావా లేదా నువ్వు క్రొత్త మనసును పొందావా అనే ప్రశ్నను వేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మని ద్వారా. సాధారణంగా మనుష్యులకు ఒక సామెత ఉంది. సామెత ఏమిటండి? కొత్తొక వింత పాతొక. అంటే మనిషి యొక్క ప్రయత్నము, ప్రయాణము, ఉద్దేశము, ప్రాక్టీస్ ప్రతీది కూడా ప్రతిరోజు కొత్తగా మార్చుకోవాలని, ప్రతిరోజు కొత్త అనుభవంలోనికి నడిపించబడాలని, ప్రతిరోజు కొత్త జ్ఞానాన్ని సంపాదించాలని, ప్రతిరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలని, ప్రతిరోజు ఒక కొత్త మార్పును అనుభవించాలని, ప్రతిరోజు ఏదో ఒకటి. కొంతమందికి అయితే ప్రతిరోజు ఏదో కొత్త వస్తువు కొంటూ ఉంటారు, ప్రతిరోజు ఏదో కొత్త బట్టలు కొంటూ ఉంటారు, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు, కొత్త వస్త్రాలు, కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు, కొత్త. ప్రియులారా, విచిత్రం ఏంటంటే ఎన్ని కొత్తవి కొనుక్కున్నా మన జీవితం పాతబడిపోయి ఇంకా చాలా పాతగాను రోతగాను ఉంది. కారణం ఏంటంటే నీ జీవితాన్ని కొత్తగా మార్చేది నువ్వు కొనుక్కున్నా, నువ్వు సంపాదించుకున్నా లేదా నువ్వు పెంచుకున్న వస్తువులు, వాహనాలు, పరిచయాలు కాదు. నీ జీవితాన్ని కొత్తగా మార్చేది నీ మనస్సులు కలిగే మార్పు, నీ హృదయంలో వచ్చే చేంజే. పైకి ఎన్ని కొత్త అంశాలు కలిగి ఉన్నా, ధరించుకున్నా, మన మనస్సు మారకపోతే మనము ఇంకా పాత స్థితులనే ఉన్నాము. ఎప్పటికీ మనము క్రొత్త వారం కాలేము. గమనించండి ప్రియులారా, ఖచ్చితంగా క్రొత్తదనం, క్రొత్త మనస్సు అనేది మన జీవితానికి, క్రొత్త హృదయం అనేది మన జీవితానికి చాలా అవసరమైనది. అది మనం ఇంకా ఆధ్యాత్మికంగా జీవించి ఉన్నాము అనడానికి ఒక సింబల్, ఒక సైన్. చెట్లు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎప్పుడు మోడు వారిపోతాయి, ఆకులు రాలిపోయి. ఏమండి? అదేనండి వసంతకాలము అని మొదలు పెడతాం, హేమంతకాలము, గ్రీష్మకాలము, శిశిర ఋతువు అంటాం కదండి. ఎన్ని ఋతువులు ఎన్ని పోని? ఏమండి? 6. నన్ను అడగండి, టీచర్లు తెలియాలి చాలామంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ మనకి క్రిస్టియన్ సొసైటీలో ఎవరు ఉంటారంటే టీచర్స్ ఉంటారు. వసంతము, హేమంతము, శిశిర ఋతువు, వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇవన్నీ ఋతువులే.
మరి ఏ ఋతువులో ఆకులు రాల్చేస్తాయి? ఏమండి? కాదు, ఏ ఋతువు అండి? శిశిరములో ఆకులు రాల్చేస్తాయి. శిశిరములో ఆకులు. మంచి ఎండాకాలంలో విచిత్రం ఏంటో దేవుని సృష్టిలో, ఇంకా ఎండలు మొదలకుండా ఏం చేస్తాయి? చెట్లని ఆకులు రాల్చేస్తాయి. నెమ్మదిగా వసంతం ఇంచుమించుగా ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది. వసంతం వచ్చిన తర్వాత ఆకులు చెట్లు మళ్ళీ ఏం చేస్తాయి? చిగుళ్ళు వేస్తాయి. బహుశా ఆ ఎండలు తట్టుకోవడానికి దేవుడు ముందస్తు ప్రణాళికగా పచ్చటి ఆకులతో మనకి చక్కటి, ఇదంతా దేవుని మహాకృపలో మనకు అనుగ్రహించబడిన ఓ ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ప్రియులరా, కొత్త చిగురు రావడం ముఖ్యం కాదు, పాత ఆకు రాలడం ముఖ్యం. పాత ఆకు రాలకపోతే కొత్త చిగురు అనేది ఎప్పటికీ రాదు. అలాగే మన పాత మనస్సు మారకపోతే ఎప్పటికీ క్రొత్త మనసు మన జీవితంలోనికి రాదు. పాతవి ఏమైపోవాలి అంటే గతించిపోవాలి. పాతవి గతించిపోవాలి. మన జీవితంలో సమస్తము కూడా క్రొత్తగా మారాలి. సౌలు ఈ లోక సంబంధమైనటువంటి గాడిదలు వెతుక్కునే మనస్సు నుంచి దేవుడు ఆయన చిత్తమును వెతికే ఒక క్రొత్త మనసు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కనుకనే ఈరోజు సౌలు జీవితము ద్వారా, అంటే తను ఎలాగూ క్రొత్త మనస్సు పొందాడు, ఈరోజు మనము క్రొత్త మనస్సు పొందామా లేదా, లేకపోతే ఎలా పొందాలి అన్నదానికి ఈ 10వ అధ్యాయము మొదటి 9 వచనాల ద్వారా మనము ఒక అనుభవంలోనికి నడిపించబడదాం. ప్రియులరా, క్రొత్త మనస్సు పొందడానికి మొట్టమొదట సౌలు జీవితంలో జరిగినటువంటి ప్రక్రియ ఏమిటంటే 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చింది. ఈ మనం చదువుకున్న టెక్స్ట్లో చివరి వచనము అంటే 9వ వచనము కొత్త మనసు వచ్చింది. మొట్టమొదటి విషయం, కొత్త మనస్సు రావడానికి ఒక ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఓ దేవుని ప్రణాళిక ప్రారంభము అయిపోయింది. అది ఏమిటయ్యా అంటే ప్రతిష్ఠించబడుతున్నాడు. క్రొత్త మనస్సు రావాలి అంటే దేవుడు, అలాగే మనము దేవునికి, దేవుడు మనల్ని తనకి ప్రతిష్ఠించుకోవలసినటువంటి అవసరత, ప్రతిష్ఠించబడాల్సినటువంటి అవసరత ఉంది. సాధారణంగా ఆనాడు ఈ ప్రతిష్ఠ అనేది, ఈ అభిషేకం అనేది ఎవరికి జరిగేదంటే, 1 యాజకులు ప్రవక్తలకు, 2 రాజులకు. 1 యాజకులు ప్రవక్తలకు, 2 రాజులకు. అంటే 1 సొసైటీ, ఒక రాజ్యానికి సంబంధించి, సమాజానికి సంబంధించి అధికారి, 2 ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు. ఈ ఇద్దరికి మాత్రమే. కానీ మహాకృప అంటే యేసుక్రీస్తునందు ఈరోజు అందరికీ ప్రతిష్ట లభించింది. యేసుక్రీస్తునందు మనం అందరము కూడా అభిషేకించబడిన వారమే. అదే కదా మరి 5వ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే చెప్తాడు కదా, మనము చీకటిలోంచి, దట్ ఈస్ కాల్డ్ అనాయింట్, అదే మనం ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు, ఆయన ఆత్మచేత ప్రతిష్ఠించాడు, ఆయన ఆత్మచేత ముద్ర వేశాడు, ఆయన ఆత్మచేత మనల్ని నడిపిస్తున్నాడు. ఈ సౌలు జీవితంలో క్రొత్త మనసు రావడానికి మొట్టమొదటిగా ఈ లోకము నుంచో, ఈ లోక సంబంధమైన బాధ్యతల నుంచో, తండ్రికి కుమారునిగాను, గాడిదలను వెతికే ఒక వ్యక్తిగాను, లేదంటే మరొకటి సొసైటీలో ఒక పౌరునిగాను, ఈ స్థితి నుంచి దేవుడు కంప్లీట్గా సౌలును సెపరేట్ చేశాడనమాట. ప్రతిష్ఠించడం అంటే పరిశుద్ధపరచుకోవడం, ఒక పర్పస్, ఒక పని, ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కొరకు తన్ను తాను సెపరేట్ చేసుకోవడం, పరిశుద్ధపరచుకోవడం, ప్రత్యేకపరచుకోవడం. ప్రియులారా, ఒక క్రొత్త మనసు రావడానికి దేవుడు సౌలును ఈ మొత్తం దేశం అంతటి నుంచి, ప్రజల నుంచి, తండ్రి ఇంటి నుంచి సపరేట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, నువ్వు కొత్త మనసు పొందావా అని ప్రశ్నించుకుంటున్నటువంటి మనం కూడా క్రొత్త మనసు కావాలంటే మన పాత అనుభవాల నుంచి, పాత సహవాసాల నుంచి, పాత స్నేహాల నుంచి, పాత అలవాట్ల నుంచి, పాతదైనటువంటి ఇంతకు మునుపు పరిచయమైనటువంటి ప్రతి దాని నుంచి మనం ఏం చేయాలి? ప్రత్యేకించపరచబడాలి, సపరేట్ చేయబడాలి. అలా మనము ఈ లోకము నుంచి సెపరేట్ చేయబడకపోతే ఎప్పటికీ మనము ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసినా మన మనసు అయితే నూతన
పడే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మన కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి క్రీస్తునందు దేవునికి మనల్ని మనము అర్పణగా అప్పగించుకోవాలి, లేదా సమర్పించుకోవలసిన, లేదా ప్రతిష్ఠించుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం. అందుకనే ఆయన చీకటిలోంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించాడు మనల్ని. చీకటిలో అన్నీ కూడా పాత క్రియలు జరిగించాం. ఇప్పుడు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు క్రీస్తునందు మనల్ని ప్రత్యేకపరిచి ఒక కొత్త మనసునిచ్చాడు. సో ఇప్పుడు ఆ కొత్త మనస్సు కలిగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అక్కడ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే, వెలుగులోనికి రప్పించాడు కనుక మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. సో ఇప్పుడు కొత్త మనస్సు వచ్చిందా లేదా అంటే నిన్ను నీవు ప్రకటన, నిన్ను నీవు ప్రచురణ, నిన్ను నీవు ఏదో చేసుకోవడానికి కాదు, కానీ చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినటువంటి మనము కొత్త మనసు పొందామా లేదా అంటే ఇక్కడ చెప్తున్నమాట, ఆయన గుణాతిశయములను మన యొక్క బ్రతుకుల ద్వారా, జీవితాల ద్వారా ఈ లోకానికి చాటి చెప్పాలి. అప్పుడే మనము కొత్త మనస్సు పొందినట్టు. ఇక్కడ కొత్త మనస్సు పొందే ప్రాసెస్లో ఆ రోజు సౌలుకు కానీ ఈరోజు మనకు కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్న మొట్టమొదటి విషయం, కొత్త మనస్సు పొందామా లేదా, లేకపోతే కొత్త మనస్సు కావాలంటే నిన్ను నీవు దేవునికి మరలా నూతనంగా ప్రతిష్ఠించుకో. రీడెడికేషన్, రీకమిట్మెంట్. తిరిగి ఆయన సన్నిధిలో నిన్ను నీవు ప్రతిష్ఠించుకో, సమర్పించుకో, అప్పగించుకో, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు క్రీస్తునందు దేవుడు మనందరినీ కూడా అభిషేకించాడు కనుక ఆ ప్రతిష్టను, ఆ ప్రత్యేకతను మనము కాపాడుకోవలసినటువంటి బద్దులంగా ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం. ఈ ప్రతిష్ట ఎంత ఘనమైనదో తెలుసా అండి? అప్పటికే సౌలును దేవుడు ఏం చేశాడు? తృణీకరించేశాడు. తర్వాత కాలంలో దావీదును ఎన్నుకున్నాడు. అయినప్పటికీ సమూయేలు మొదటి గ్రంథం 26:9 వచనంలో అబీషయి, నా ఏలునివాడా దావీదా, నువ్వు అను ఈటెతో ఒక్క పోటు పొడి చేద్దాం, చచ్చిపోతాడు, గొడవ వదిలిపోద్దాం మనకి. ఏమన్నాడు తెలుసు అక్కడ? 9వ వచనం పైనుంచి చదవండి. దావీదు, నీవతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము పొందిన వానిని ఎవ్వడికి. ఎంత గొప్ప అభిషేకము! దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి దేవుడు తన సేవకును, తన దాసును ప్రతిష్ఠించుకున్న తర్వాత, అభిషేకించిన తర్వాత ఎవ్వరు కూడా అతనిని ముట్టడానికి అస్సలు పర్మిషన్ లేదటండి. దావీదు అంటున్నాడు, భయంకరమైనటువంటి శత్రువు దావీదుకి ఎవరు? చేతికి దొరికాడు. నువ్వు నేనైతే దొరికాడురా అని ఏం చేస్తాం? మళ్ళీ భూమి మీద కనిపించకుండా చేసేస్తాం. కానీ దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా చేత అభిషేకించబడిన వారిని చంపి తప్పించుకున్నట్టు ఎవరికి సాధ్యం? అది అభిషేకంలో ఉన్న ప్రత్యేక. సౌలు క్రొత్త మనసు పొందడానికి అలాంటి ఒక గొప్ప అభిషేకాన్ని పొందాడు. మరి ఈరోజు మనము దేవుని ఆత్మాభిషేకాన్ని పొందామా? ఎందుకంటే మనల్ని నూతన పరచగలిగేది దేవుని యొక్క ఆత్మ అభిషేకం. ఆ రోజు అప్పటి వరకు భయస్తులు, అప్పటి వరకు పిరికివారు, అప్పటి వరకు మరి చాలా అవిశ్వాసులుగా ఉన్నవారు. ఒక్కసారి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఆ దేవుని ఆత్మాభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు, ప్రియులారా, ఇంతకు మునుపు ఎన్నడూ చూడని విధంగా అపొస్తలులు కానీ ఆ శిష్యులు కానీ చాలా కొత్తగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాన్ని చూసినప్పుడు వీరు విద్యలేని పామరులు ఆశ్చర్యపోయారు. ఇంత కొత్తగా ఉన్నారేంటి అంటే, వీరు యేసుతో కూడా ఉన్నవారు, ఆయన ఆత్మానుభవము కలిగిన వారు, వీరు భూలోకమును తల్లకిందులు చేయవారు. అప్పటి వరకు ఎవ్వరు చూడని ఒక కొత్త జీవితం, ఒక కొత్త మనసు, ఒక కొత్త మరి యాక్టివిటీ అనేది వారిలో కనిపించింది. ఇదంతా ఆ రోజు సౌలు కొత్త మనసు పొందడానికి అభిషేకము ప్రత్యేకపరచడం. ఈరోజు మనము కూడా కొత్త మనసు పొందామా లేదా అని గ్రహించడానికి దేవుని యొక్క ఆత్మాభిషేకము ప్రతిష్ట దేవుని కొరకు ప్రత్యేకపరచుకోవడం చాలా ప్రధానం. ఇక రెండవ విషయం, కొత్త మనసును పొందడానికి ఈ జర్నీలో, ఈ 9 వచనాల జర్నీలో, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఈ దినమున నీవు నా యొద్ద నుంచి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సెల్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధబంలో దొరికినవని నీ తండ్రి తన గార్ధబంలో కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటికే నేను ఏమి చేతునని నీ కొరకు విచారపడుచున్నారని. గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసరికి
బెన్యామీను మన్యంలో ఉన్నటువంటి లేదా బెన్యామీను సరిహద్దులో ఉన్నటువంటి సెల్సహు అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడి నుంచి రాహేలు సమాధి దగ్గర నుండి వెళ్ళేసరికి ఓ ఇద్దరు మనుషులు వస్తారు. ఆ ఇద్దరు మనుషులు నీకేం చెప్తారంటే, నీ తండ్రి గార్ధబొమ్మలు దొరికినాయి, దాని గురించి చింతపట్టలేదు, కానీ నా కొడుకు ఏమైపోయాడని చింతపడుతున్నాడు. ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది అని చెప్పారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది సెల్సహు. సెల్సహు అనే మాటకు సూర్య తాపము నుండి కలిగే నీడ, సూర్య తాపము నుంచి తప్పించుకోవడానికి కలిగే నీడ. అంటే విపరీతమైన ఎండ ఉంటుంది, అలిసిపోతుంది. అప్పుడు కూడా ఒక చిన్న షెల్టర్ ఎంత గొప్ప ఊరట ఆదరణ ఓదార్పిస్తుందంటే ప్రాణం హాయిగా సాధ్యపడుతుంది. సో ఇక్కడ సౌలు యొక్క ఈ కొత్త మనసు పొందుకునే ప్రయాణంలో ఒక షెల్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ షెల్టరు ఎక్కడుంది? సెల్సహు అంటే సూర్య తాపము నుంచి విశ్రాంతి, నీడ అనే అర్థం వస్తే, ఇంతకీ ఈ సెల్సహు ప్రాంతం ఎక్కడుంది? ఆ షెల్టర్ ఎక్కడుందంటే రాహేలు సమాధి ప్రాంతంలో ఉన్నది. రాహేలు సమాధి ప్రాంతంలో ఉంది. ఆదికాండము 15:19. ఆదికాండము 15:19 చూద్దాం త్వరగా ప్రియులారా. ఆదికాండం 35, క్షమించండి, ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతం మార్గమున, ఈ సెల్సహు ఏ ప్రాంతానికి చెందింది? బెత్లెహేము అనే ప్రాంతానికి చెందింది. సో బెత్లెహేము అంటే అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహం. ఇది లాంగ్వేజ్ ప్రకారం, హౌస్ ఆఫ్ బ్రెడ్ అనేది లాంగ్వేజ్ ప్రకారము హిబ్రూ భాష అనువాదము రొట్టెల గృహం అర్థం. కానీ స్పిరిచువల్గా బెత్లెహేము అంటే ఏమిటి అంటే లోకరక్షకుని పుట్టిల్లు అనమాట అండి. లోకరక్షకుని జన్మించినటువంటి స్థలం. ఈరోజు పాపము యొక్క ఉగ్రత చేత తాపపడుతున్నటువంటి మనల్ని దేవుడు ఒక క్రొత్త జీవితంలోనికి నడిపించడానికి ఎక్కడికి పంపించాడంటే ఒక షెల్టర్, సెల్సహు అనే షెల్టర్లోనికి పంపించాడు. అది ఎక్కడుందంటే లోకరక్షకుడు, ఇదిగో లోకాన్ని రక్షించడానికి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు పుట్టిల్లు జన్మస్థలమైనటువంటి బెత్లెహేము దగ్గర ఉంది. సో ఇక్కడ సౌలు ఒక షెల్టర్, రానున్న దినములలో లోకాన్ని రక్షించడానికి లోకములోనికి వచ్చే రక్షకుని జన్మస్థలమైనటువంటి బెత్లెహేము దగ్గర వాళ్ళని కలుసుకున్నాడు. వారు ఒక శుభవార్త చెప్పారు. బెత్లెహేము కూడా శుభవార్తకు సూచనే కదా, సంకేతమే కదా. సెల్సహు అంటే ప్రియులారా, ఎండ దెబ్బ తగిలిన వాడికి ఒక చిన్న ఆకునేడు కూడా గొప్ప ఆదరణే కదా. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ప్రియులారా, నూతన మనస్సు పొందాలంటే, నిన్ను నూతనముగా మార్చగలిగిన లోక రక్షకుడైన క్రీస్తు నీడకు నువ్వు వెళ్ళాలి. ఆయన ఆశ్రయంలోనికి మనము నడిపించబడాలి. అందుకని చాలా క్లియర్గా చెప్తున్న విషయం మనం చదువుకున్న 2వ భాగం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, దట్ మీన్స్ ఆశ్రయించిన ఎడల, యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించిన ఎడల, ఆయన చెంతకు చేరని ఎడల, ఆయనలో అంటుకట్టబడిన ఎడల వాడు ఏమవుతాట? సో ఇప్పుడు సౌలు కొత్త మనసు పొందుకోవడానికి ఇక్కడ సూర్య తాపం, పాపపు ఉగ్రత నుంచి విడుదల, విశ్రాంతి నుంచి సెల్సహు ప్రాంతం, రానున్న కాలంలో లోక రక్షకుడు పుట్టే ఆ స్థలానికి చేరాడు, షెల్టర్కి చేరాడు అనమాట, ఆశ్రయించాడు అక్కడికి వెళ్ళి. సో ఈరోజు కూడా మన కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు ఆ కృపను మనం ఆశ్రయిస్తే కనుక ఖచ్చితంగా కొత్త జన్మ పొందగలం, లేదా కొత్తగా మార్చబడగలం. అందుకనే నికోదేముతో ప్రభు అంటాడు యోహాను సువార్త 3:3-6 వచనాల్లో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం. ఏమిటయ్యా కొత్తగా జన్మించడం అంటే? ఒకడు నీటి మూలంగాను, శరీర మూలంగా జన్మించినది, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మైన. మనం ఖచ్చితంగా రీబర్త్ లేదా రీబర్త్ ఆర్ న్యూ బర్త్ అనేది మన లైఫ్లో చాలా అత్యవసరమైనటువంటిది. అది రావాలి అంటే క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు మనకి అది అనుగ్రహించాడు. అక్కడ సౌలు అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త మనసును పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు క్రీస్తునందు మనల్ని దేవుడు నూతన సృష్టిగా మార్చాడు. ఇక 3వ అనుభవం, కొత్త మనసు పొందుకోవడానికి థర్డ్ రీజన్ లేదా జర్నీలో థర్డ్ మైల్ స్టోన్ ఏమిటంటే సమూయేలు 1వ గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనపు మొదటి భాగం. తర్వాత నీవు అక్కడ నుంచి వెళ్ళి
తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పో ముగ్గురు మనుషులు నీకు కనబడదు. ఇక నెక్స్ట్ మజిలీ ఏంటి? నెక్స్ట్ మజిలీ 2 పేర్లు ఉన్నాయి కదా, మనకు బాగా పరిచయమైన పేరు ఇదే అని చెప్పేసి చెప్పేకండి. బేతేలునకు వెళ్ళేవారు అక్కడ ఎదురయ్యారు. బట్ యాక్చువల్గా ఎక్కడ ఎదురయ్యారు సౌలుకు? తాబోర్ దగ్గర సౌలునకు ఎదురయ్యారు. తాబోర్ అంటే అర్థం హై లేదా సమ్మిట్ మౌంట్ అని అర్థం. అంటే ఎత్తైన లేకపోతే శిఖరాగ్రము, ఒక కొండ యొక్క అత్యున్నతమైన స్థానం. ఎప్పుడైతే సెల్సహులో బెత్లెహేము అనబడే ఆశ్రయం గుండా ప్రయాణించాడు, సరాసరి సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తాబోరు అనే ఆ శిఖరాగ్రానికి, ఎత్తైన స్థలానికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఇది సౌలు ప్రయాణంలో అత్యంత ఉన్నతమైనటువంటి అనుభవముగా లేదా అనుభవాన్ని ఇచ్చినట్లుగా కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, 1 మనల్ని మనం కొత్త మనసు రావడానికి ప్రత్యేకపరచుకోవాలి. 2 నిన్ను కొత్తగా చేయగలిగిన ప్రభువును ఆశ్రయించగలగాలి. 3 నీవు ఆయన యందు అత్యున్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి. ఆయన యందు అత్యున్నతమైనటువంటి టాప్ ఆ పీక్ లెవెల్కి మనం వెళ్ళగలగాలి. నీ దేవునితో నీవు అత్యున్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళకపోతే మనం ఎప్పటికీ కొత్తగా మార్చబడలేము. ఈ లోకములోనే, లోకానుభవంలోనే ఉండిపోతూ ఉంటాం. ఈ లోక అనుభవాన్ని విడిచిపెట్టి మోషే ప్రియులారా ఆ సినాయి కొండ శిఖరానికి ఎక్కితేనే కానీ దేవుని దర్శనము, దేవునితో ఒక గొప్ప అనుభవము, అతని ముఖము ప్రకాశము కాలేదు. ముఖము ప్రకాశము కాలేదు. ఈరోజు సౌలు కూడా క్రొత్త మనసు పొందుకోవడానికి తాబోర్ అంటే ఆ శిఖరాగ్రమునకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలలో కూడా క్రొత్త మనసు కావాలంటే మన ఆత్మీయ ప్రయాణములో మనము అత్యున్నతమైనటువంటి స్థానానికి, పీక్లోనికి వెళ్ళాల్సినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనము నడిపించబడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి ప్రియులారా, క్రొత్త మనసు మనం ఇప్పుడు ఒక యాకోబును ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆదికాండం 32:28-29 యాకోబు జీవితంలో ఇలాంటి ఒక ఉన్నత శిఖరం కనబడుతుంది. నిజానికి ఇక్కడ కొండ కనిపించదు కానీ ఉన్నత శిఖరాగ్రపు అనుభవం కనబడుతుంది. ఇతడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒకసారి దర్శనం కలిగింది, రెండోసారి వచ్చేటప్పుడు మళ్ళీ అదే దర్శనం కలిగింది. నేను గడిచిన దినాల్లో పాస్టర్ గారు ప్రసంగం చేసినప్పుడు దాని కంక్లూజన్స్ చెప్పాను. అదేమిటంటే, వెళ్ళేటప్పుడు దేవుడు యాకోబుని దర్శించాడు లేదా వెతికాడు, వచ్చేటప్పుడు యాకోబు దేవుణ్ణి వెతికాడని. ఇక్కడ మరలా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, యాకోబు ఆ రాత్రి అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు. మొదట వెళ్ళేటప్పుడు దేవుణ్ణి చూచాడు కానీ దేవుడు అతన్ని కలవలేదు, అతడు దేవునితో కలవలేదు. మధ్యలో ఒక నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెన యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళిన 20 సంవత్సరాల కాలం అయితే కనుక ఆ 20 సంవత్సరాల కాలము ప్రయాణించి తిరిగి రిటర్న్ జర్నీలో యాకోబు దేవుణ్ణి రెండోసారి చూసినప్పుడు కలుసుకోవడం జరిగింది. ఇక్కడ నేనేం చెప్తానంటే, యాకోబు వెళ్ళేటప్పుడు ఇంకా శిఖరాగ్రానికి వెళ్ళలేదు, కానీ రిటర్న్ జర్నీలో మాత్రం శిఖరాగ్రానికి వెళ్ళాడు. ఎంతగా అంటే దేవునితో పోరాడేంతగా ఆత్మీయ ఉన్నత శిఖరాలలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. తాబోరు అనుభవం. మనము ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా ఎంచి ఆత్మ సంబంధమైన అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. నాకు ఇవేమీ ఆశీర్వాదం కాదయ్యా, అన్నీ పంపించేశాను, నువ్వు నన్ను నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నన్ను ముట్టుకునేవాడు ఎవడు కూడా లేడు. విడిచిపెట్టగా అతని ఆత్మీయ ఫైనల్గా ఒక స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు. అంటే ఇప్పుడు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా, యాకోబు అనే ఈ స్థాయి నుంచి ఇశ్రాయేలుగా ఆత్మీయ ఉన్నత శిఖరానికి అధిరోహించి కొత్తగా కనబడుతున్నాడు. అంతే కదా. వెరీ నెక్స్ట్ వర్స్లో ఏమంటుందంటే, సూర్యోదయము. ఇప్పుడు యాకోబు కాదు, యాకోబు అస్తమించిపోయాడు, యాకోబు ఆ రాత్రి అస్తమించిపోయాడు. బట్ ఇప్పుడు ఇశ్రాయేలుగా ఒక సూర్యోదయపు ఒక క్రొత్త మారు మనసు అనుభవంలోనికి నడిపించబడ్డాడు. ప్రియులారా, పక్షిరాజు తెలుసు కదా మీకు, ఈగల్. ఏమండి, మన వాడుక భాషలో ఏమంటాం? గెద్ద, గ్రద్ద అంటూ ఉంటాం. నేను చాలాసార్లు చెప్పాను, దాని మొత్తం వయసు అప్రాక్సిమేట్లీ 70 years. బట్ 30-40 మిడ్ ఏజ్లోనికి వచ్చినప్పుడు అది ఆల్మోస్ట్
ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని అప్పటికే ఈ వెంట్రుకలు ఈకలన్నీ పెరిగిపోయి వానకు తడిచి ఎండకేంటి భారం అయిపోతాయి, గోళ్ళు అయిపోతాయి. గోళ్ళు బాగా పెరిగిపోయి ముక్కు బాగా పెరిగిపోయి వేటాడడానికి అలా కొన్నాళ్ళు ఉంటే చచ్చిపోద్ది. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి కొండపేటలోనికి వెళ్ళిపోద్ది. అత్యంత ఎత్తైనటువంటి సూర్యునికి దగ్గరగా ఉండే ఎత్తైన ప్లేస్కి వెళ్ళిపోద్ది. అటు వెళ్ళిపోయి అక్కడ ముక్కుతో తన ఈకలన్నీ కూడా మొత్తము తీసేసుకుని బూడిగా తయారైపోతుంది. అలాగే ఆ ముక్కును పట్టుకుని గోళ్లను పీకేసుకుంటుంది, వంగిపోయినటువంటి వంకరపోయిన గోళ్లను పీకేసుకుంటుంది. ఇక తన ముక్కు ఉంది కదా, ముక్కును బండకేసి కొట్టుకుని ముక్కలుగా విరిచేసుకుంటుంది. కొన్ని నెలలు, ఒక 4-5-6 నెలలు అలా సూర్యుని వైపు తీక్షణంగా చూస్తూ 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 ఆ సూర్య కిరణాలను గ్రహించి ఆ పక్షిరాజుకు కొత్త ఈకలు రావడం మొదలు పెడతాయి, కొత్త గోళ్ళు రావడం మొదలు పెడతాయి, కొత్త ముక్కు రావడం మొదలు పెడతాయి. ఆఫ్టర్ 4 to 6 months తిరిగి పక్షిరాజు కొత్తగా తన జీవితాన్ని మారిపోయిన ప్రియులారా, పక్షిరాజు కానీ యాకోబు కానీ సౌలు కానీ ఈరోజు మనం కానీ కొత్త మనసు అనుభవంలో నడిపించబడాలంటే మన ఆత్మీయ జీవితంలో శిఖరాగ్రానికి వెళ్ళి తీరాల్సిందే. నేను ఎక్కడెక్కడ దిగుతానండి, ఎక్కడెక్కడ పాకుతానండి, ఎక్కడెక్కడ ఉంటానండి అంటే ఎప్పటికీ మనము కొండ చుట్టూ తిరిగితే నువ్వు ఎవరెస్ట్ ఎక్కినట్టు కాదు కదా. ఎవరెస్ట్ ఎక్కితేనే ఎక్కినట్లు. ఈరోజు కొండ చుట్టూ తిరిగి నేను ఎవరెస్ట్ చూసేసానంటే, నేను ఎవరెస్ట్ ఎక్కేసానంటే అది కాదు. ఎవరెస్ట్ మనం ఎక్కితేనే అక్కడ మన జెండా పాతేనే. నీ ఆత్మీయ జెండా అత్యున్నతమైన స్థాయిలో నువ్వు పాతగలిగితే నువ్వు నిజంగా క్రొత్త జన్మ అనుభవంలోనికి నడిపించబడినట్లే అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది సౌలు జీవితంలో మొదట అభిషేకం లేదా ప్రత్యేకపరచబడడం, 2 ఆశ్రయము, అలాగే 3 అత్యున్నతమైనటువంటి స్థలమునకు స్థాయికి నడిపించబడు. ఇక 4 సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనపు 2వ భాగము, అలాగే 4వ వచనం, 3వ వచనపు 2వ భాగము, అలాగే 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోయిచు వతురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నువ్వు తీసుకొనవలెను. ప్రియులారా, ఈ సౌలు జీవితంలో ఇక 4వ అద్భుతమైనటువంటి కొత్త మనసు రావడానికి 4వ అద్భుతమైన అనుభవం ఏంటంటే దేవుని సహవాసంలోనికి నడిపించబడుతున్నాడు. దేవుని సహవాసంలోనికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నిజానికి ఇది ఒక పెద్ద ప్రసంగమే చేయొచ్చు 3 మనుషుల మీద. వీరు త్రిత్వానికి సంకేతం. ఎందుకంటే వీరి చేతిలో ఏముంది? ఒకరి చేతిలో 3 మేకపిల్లలు ఉన్నాయి, ఇది బల్యర్పణకు సంబంధించింది. ఒకరి చేతుల్లో రొట్టెలు ఉన్నాయి, ఇవి నైవేద్యానికి సంబంధించినవి. ఇంకొకరి చేతుల్లో ద్రాక్షరసపు తిత్తు ఉంది, ఇది ప్రాణార్పణానికి సంకేతం. ఈ 3 త్రిత్వానికి సాదృశ్యమైతే వారి సహవాసంలోనికి ఏమయ్యాడు? సౌలు నడిపించబడ్డ. సౌలుకు వారు 2 రొట్టెలు ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు ఈ 2 రొట్టెలు దేనికి సాదృశ్యమో తెలుసా? ఆజ్ఞలు కలిగిన 2 పలకలకు సాదృశ్యమైతే సౌలు ఇక్కడ అత్యున్నతమైనటువంటి శిఖరాగ్రములు చెప్పాలంటే సౌలు అత్యున్నతమైన స్థలములో దేవునితో సహవాసం చేశాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు కొత్త మనసు రావాలంటే మన సహవాసం ఎప్పుడు కూడా దేవునితో ఏ స్థాయిలో ఉండాలి? ఆయన స్థాయిలో ఉండాలి. ఆయన స్థాయిలో ఉండాలి. సౌలు గాడిదలు వెతికే స్థాయిలో దేవుని కలుసుకోలేదు. అర్థమైందండి? అఫ్కోర్స్ మోషే మందలు కాచే స్థితిలో దేవుడు దర్శించాడు. మందలు అలా తొలి ఎలా వచ్చాడు కానీ అక్కడ కూడా కలిసిలేడు. ఇక్కడ సౌలు గాడిదలు కాస్తున్నప్పుడు దేవుని సహవాసంలోకి నడిపించబడలేదు. వాటిని విడిచిపెట్టి అత్యున్నతమైనటువంటి అనుభవంలోనికి, ఎత్తైన తాబోరు అనుభవంలోనికి నడిపించబడిన తర్వాత దేవుని సహవాసం దొరికింది. మన జీవితంలో దేవుని సహవాసం ద్వారా మాత్రమే క్రొత్త మనసు వస్తుంది. అలాంటి దేవుని సహవాసం మనం కలిగి ఉండాలి అంటే, క్రొత్త మనసు రావాలంటే స్వల్పమైనటువంటి విషయాలను మనము, తాత్కాలికమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి విషయాలను మనం విడిచిపెట్టి మన దృష్టంతా ఎటువైపు ఉండాలంటే అత్యున్నతమైన ఆత్మ సంబంధమైన సంగతుల మీద మన మనస్సు పెట్టినప్పుడు దేవుని సహవాసం మనకు దొరుకుతుంది. ఎప్పుడు దేవుని సహవాసం మనకు దొరికిందో ప్రియులారా, అప్పుడు మనలో క్రొత్త మనస్సు అనే అనుభవంలోనికి నడిపించబడతాం.
దేవుని సహవాసంలోనికి నడిపించబడడం వల్ల కొత్త మనసు ఎందుకు వస్తుందంటే, ఎప్పుడు మనము దేవుని సహవాసంలో ఉంటామో ప్రియులారా, అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకి తెలుస్తుంది. ఇదే రోమపత్రిక 12:2లో చాలాసార్లు మనకి ఎంతో అమూల్యమైనటువంటి మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తము తెలుసుకుని రూపాంతరం పొందండి. ఈ వచనము మొదట చివరి భాగాలు సౌలు జీవితంలో మనం చూస్తాం. ఈ లోక మర్యాదను అనుసరించినంతసేపు కూడా దేవుని సహవాసం మనకి కలగదు. ఎప్పుడైతే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము ఏదో మనం ఆయనతో కలుసుకుని పరీక్షించి తెలుసుకుంటాము, అక్కడ మనము, అందుకని శిష్యులను ప్రభువు ఎక్కడికి తీసుకెళ్ళాడు? సముద్రము వారుకో, అరణ్యములోనుకో, అడవిలోనుకు తీసుకెళ్ళలేదు. ఒక సింబాలిక్గా, ఒక సైన్గా ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండ మీదకి. ఆ కొండ మీద రూపాంతర అనుభవాన్ని పొందాడు. ప్రియులారా, ఈ మనస్సు మారడం అని రూపాంతర అనుభవం ఉంది చూశారు. ఖచ్చితంగా దేవునితో అత్యున్నతమైన స్థలములో మనము సహవాస స్థితిలోనికి నడిపించబడి అక్కడ ఆయన చిత్తము తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరము చెందుతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక సౌలు క్రొత్త మనసు పొందుకోవడానికి 4th రీజన్ ఈజ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, ద ఫెలోషిప్ ఆఫ్ ట్రినిటీ అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 5వ విషయం సమూయేలు. 5వ విషయం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనపు మొదటి భాగం. ఇలాగూ పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు. ఇలాగూ నువ్వు వెళ్ళిపోతూ ఫిలిస్తీన్లు దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు అనే మాట మనకి వినబడుతుంది. సో ప్రియులరా, ఇక సాల్ లేదా సౌలు 5th మజిల్ ఏమిటంటే దేవుని కొండకు వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దండు వారు కాపువారుండు దేవుని కొండకు వెళ్ళాడు. దేవుని కొండ అంటే దీనికి ఒక పేరుంది. ఆ పేరే గిబియా. గెబా అంటే కొండ, ఆ పదము నుంచి గిబియా అనే పేరు వచ్చింది. దేవుని కొండ అని దేన్ని అన్నారంటే, మనం సాధారణంగా సేనాయి కొండ అనుకుని ఉంటాం, కానీ యాక్చువల్గా ఇది గిబియా. దేవుని కొండ అంటే గిబియా. విచిత్రం ఏంటంటే ఇది సౌలు యొక్క సొంతూరు. ఇదే 10వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. 10వ అధ్యాయము 26వ వచనంలో సౌలు గిబియాలో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది సౌలు యొక్క సొంతూరు గిబియా. సో దేవుని కొండ అనబడే గిబియాకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ అనుభవము మనము దేనిని సూచిస్తూ ఉన్నది అంటే, ఇది బెత్లెహేము బేతేలుకు మధ్య పోయే మార్గంలో ఉన్నటువంటి ఒక ఊరుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, అక్కడ వీరు స్వరమండలము, సన్నాయి, సితార, తంబుర వాయించేవారు వెనక వచ్చుచుండగా ఉన్నత స్థలం నుంచి ప్రవక్తలు దిగిరావడం మనం చూస్తున్నాం. వీరు దేవునిని ఆరాధించే అనుభవంలోనికి నడిపించబడతారు. సో ఇక్కడ సౌలు యొక్క ఎక్స్పీరియన్స్, దేవుని కొండకు ఎప్పుడైతే గిబియాకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఇక్కడ ఒక గుంపు ఎదురవుతుందండి. ఆ గుంపు ఏం చేస్తున్నారంటే తంబుర, సితార, సన్నాయి, ఇతర వాయిద్యాలన్నీ పట్టుకుని వాయిస్తూ వస్తున్నారు. వారి ముందు ప్రవక్తల సమూహం వస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ సౌలు జీవితంలో దేనిని కలుగు చేసిందంటే ప్రియులారా, దేవుని ఆరాధన అనుభవంలోనికి నడిపించింది. దేవుని ఆరాధన అనుభవంలోనికి సౌలును నడిపించింది. ఇవన్నీ కూడా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దేనికి సంబంధించినవి? ఇక్కడ ఒక ఇదే రాశాడు. అవన్నీ కూడా ఆలోచన చేస్తే ప్రియులారా, ఇవన్నీ కూడా తంబురు కానీ, సితార కానీ, స్వరమండలము కానీ, సన్నాయి కానీ, ఇవన్నీ కూడా దేవుని ఆరాధించు ఇన్స్ట్రుమెంట్స్. వారు వస్తున్నారు, ప్రవక్తల ముందు నడుస్తున్నారు, అంటే వారు పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ వస్తున్నారు. సౌలుకు ఈ దేవుని కొండ అనబడే గిబియాలో ఏ ఎక్స్పీరియన్స్ కలిగిందో తెలుసా? దేవుని ఆరాధన అనే ఎక్స్పీరియన్స్ కలిగింది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మనం క్రొత్త మనస్సు పొందడానికి ఇంకొక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఆయనను ఆరాధించడం. ఆయనను ఆరాధించడం చేత, లేదా ఆరాధన అనుభవములోనికి నడిపించబడము చేత మనలో క్రొత్త మనసు కలుగుతుంది. మన మనస్సు మారిపోతుంది. దేవునిని ఆరాధించడము అనేది ప్రియులారా, మన మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము చెందడము. సౌలు ఆ క్రొత్త మనసు పొందుకోవడానికి ఇలాంటి కొంతమంది ఆరాధికులను ఎదుర్కొన్నాడు. బహుశా వారితో ఆరాధించి ఉంటాడు కూడా. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ముందు పెడితే కనుక,
అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనం. ఆ 8వ అధ్యాయం చదివితే, ఐథియోపియాలోటువంటి రాణి అయినటువంటి కందాకి క్రింద ఒక ట్రెజరర్, ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆ టెక్స్ట్ అంతా ఏమిటంటే, అతడు క్రొత్త మనస్సు పొంది బాప్తిసం పొందాడు. అవునా కదా? అతడు బాప్తిసం పొందాడంటే మారు మనసు పొంది ఫిలిప్పు చేత బోధించబడి చదువుతుంటే యెషయా గ్రంథం ఎవడైనా చెప్పకపోతే నాకు ఏం తెలుస్తుందా అంటే, ఫిలిప్పు అతనికి వివరిస్తే క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని వివరిస్తే, ఆ మాటలు విన్న తర్వాత ఇదిగో నీరు బాప్తిసం ఇచ్చుటకు నీకు ఆటకి మిమ్మల్ని మనస్సు మారి బాప్తిసం పొందాడు. అంటే కొత్త మనసు అతనికి వచ్చింది. సో ఎప్పుడు వచ్చిందంటే అతడు ఎక్కడికి వెళ్ళాడు అన్న పాయింట్ మీద ఆధారపడింది. ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేముకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, ఐథియోపియాల రాణి అయిన కందాకి క్రింద ఈ ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి నపుంసకుడు యెరూషలేములో దేవునిని ఆరాధించడానికి వెళ్ళాడు. అక్కడ బైబిల్ కొనుక్కుని తిరిగి వస్తూ చదువుతున్నాడు. ఆరాధన అనుభవం, అత్యున్నతమైనటువంటి దేవునిని ఆరాధించు అనుభవం మన జీవితాల్లో ఒక క్రొత్త మనసును కలుగు చేస్తుంది. సౌలు కూడా ఈ ఆరాధికులతో ఎప్పుడైతే కలిశాడు అప్పుడు అతనిలో పాత మనసు, ఆరాధన అంటే ప్రియులారా ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మ సత్యము ఎప్పుడైతే ఆరాధనలో కలుసుకున్నాయో, అర్థమవుతుందా? ఆత్మయును సత్యమును ఎప్పుడైతే ఆరాధనలో కలుసుకున్నాయో అప్పుడు నువ్వు క్రొత్తగా పుడతావు. నిజమే, ఆ మాటలు చెప్పినప్పుడే ఆమె కొత్తగా పుట్టింది. ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ మాటలు ఎవరు చెప్పారు? యోహాను 4:24లో ఈ మాటలు, అదే సన్నివేశం, అదే మరి కాన్వర్సేషన్లో జరుగుతుంది. ఈ మాటలు చెప్పుతూ ఉంటేనే ఆమె క్రొత్తగా జన్మించేసి కొండ విడిచి వెళ్ళిపోయింది. ఇక ఆత్మ సత్యము కలుసుకున్న చోట ఆయనను ఆరాధిస్తే మనము ఖచ్చితంగా సౌలు వలె క్రొత్త మనసును పొందుకో. ఇక 6th వన్ ఈజ్ సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. ప్రవక్తల సమూహము నీకు కనబడను, వారు ప్రకటన చేయొచ్చు. సమూయేలు చెప్తున్నటువంటి 6వ విషయం ఏంటంటే, నువ్వు వెళుతున్నప్పుడు ఆరాధికులు కనబడతారు, వారితో ఆరాధిస్తావు. నెక్స్ట్ ఎవరు కనబడతారంటే ప్రవక్తల సమూహం కనబడుతుంది, వారు ఏం చేస్తారు? ప్రకటించుచు వస్తారు. ఇక 6th ఎక్స్పీరియన్స్ ఈజ్ లైఫ్, సాల్స్ లైఫ్ ఏమిటంటే వారు ప్రకటిస్తున్నారు. ప్రవక్తలు ఏం ప్రకటిస్తారంటే ప్రభు యొక్క వచనాన్ని, దట్ మీన్స్ ప్రవచనాన్ని ప్రకటిస్తారు కదా. అంటే దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని స్వరాన్ని ప్రకటిస్తారు కదా. సో సౌలు 6th ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? ఆరాధన అనుభవంలోనికి నడిపించబడిన తర్వాత అతనికి క్రొత్త మనసు రావడానికి 6th రీజన్, అతడు వాక్యానుభవంలోనికి, దేవుని వాక్యము వింటున్నటువంటి అనుభవంలోనికి. ఆరాధన తర్వాత జరిగేదేంటి? దేవుని యొక్క వాక్యము. అలాగే ఇక్కడ ప్రవక్తలు ప్రకటిస్తూ ఉంటుండగా ఆ వాక్యానుభవంలోనికి సౌలు ఏమయ్యాడండి? నడిపించబడ్డాడు. ఎప్పుడు మనము వాక్యానుభవంలోనికి నడిపించబడతామో అప్పుడు ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఎందుకంటే వినుట వలన, రోమపత్రిక 10:17లో వినుట వలన విశ్వాసం కలుగు. విశ్వాసమే క్రొత్త మనసు. ఇంతవరకు లోకాన్ని విశ్వసించావు, పాతుడుగా బతికావు. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వాసం మూలంగా క్రొత్తగా జన్మించావు. సో ఇక్కడ సౌలు క్రొత్త మనసు పొందుకోవడానికి ప్రవక్తల ప్రకటిస్తున్నటువంటి ఆ మాటలను అతడు ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆ మాటల అనుభవంలోనికి నడిపించబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే పౌలు సముద్ర తీరమందు ప్రసంగించుచుండగా అక్కడ తుయితైర పట్టణస్తురాలు ఊదా రంగు పొడి అమ్మే ఆ లూదియా అన్న ఆమె ఆ మాటలు విన్నది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె ఇంటి వారు కొత్తగా జన్మించారు. అంటే బాప్తిస్మము పొందినట్లు మనం చూస్తాం. కనుక ఇది 6వ రీజన్. టైం అవుతుంది. ఇక 7th, దాంతో మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నాకంటే ముందు నీవు గిల్గాలులోకి వెళ్ళగా దహన బలులు సమాధాన బలులు అర్పించుటకు నేను నీ యొద్దకు దిగి వచ్చును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసినదని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు అక్కడే నిలిచి ఉండుము. ప్రియులారా, నాకంటే ముందుగా నువ్వు గిల్గాలకు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను, బలులు సమాధాన బలులు దహన బలులు అర్పిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలని నేను నీకు బోధిస్తాను. అప్పటి వరకు 7 దినాలు నువ్వు, ఇది ఒక సంపూర్ణత అనుభవం, 7 దినాలు నువ్వు అక్కడే తాళి ఉండు, వేచి ఉండు, కనిపెడుతూ ఉండు అని.
ప్రియులారా, ఇక్కడ గిల్గాలు అనుభవం చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుందండి. గిల్గాలు నిజానికి గిల్గాలు అంటే ఏమిటంటే దొర్లించబడుట. గిల్గాలు అంటే ఏమిటండి? దొర్లించబడుట. గిల్గాల్లో చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. గిల్గాల్లో చాలా చారిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయి. సౌలుకైతే ఏకంగా ఆత్మీయంగా కొత్త మనసు వచ్చేస్తుంది. ఏమిటయ్యా ఈ చారిత్రాత్మక సంఘటనలు అంటే? గిల్గాలు అంటే ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వెళ్ళే ప్రయాణంలో యోర్దాను దాటిన తర్వాత ఎరికోకు వెళ్ళక ముందు ఎరుకోకు వారు మొట్టమొదట దిగిన ప్రదేశము గిల్గా. అంటే వారు యోర్దాను అనుభవం గుండా వాగ్దాన భూమికి సాగిపోవడానికి యోర్దాను బాప్తిస్మానికి సాదృశ్యమైతే, యోర్దాను ఆనాటి ఇశ్రాయేలీలు బాప్తిస్మానికి సాదృశ్యమైతే, వారు బాప్తిస్మ అనుభవం గుండా ఎరుకోకు వెళ్ళక ముందు, ఎరుకోను జయించక ముందు వారు గిల్గాలలో దిగారు. అప్పుడు వారు కొత్తగా జన్మించిన వారై ఉన్నారు. గిల్గాలు సౌలు యొక్క క్రొత్త మనస్సుకు ఒక ఆధారం. అంతేకాదు, ఏట్లోంచి 12 రాళ్ళు తీసుకొచ్చి పాతమన్నాడు గిల్గాలు. ఆ 12 రాళ్ళు దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వపు అవమానాన్ని మీ మీద నుంచి దొర్లించి వేశాడని మీ పిల్లల 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 తరములు చెప్పుకోవడానికి ఇవి సాక్షార్థమైన జ్ఞాపకార్థపు రాళ్ళు అన్నాడు. యెహోషువ గ్రంథ ధ్యానాల్లో మనం దీని గురించి ఒక ధ్యానం చేశాం. ఇక 3 గిల్గాలు యెహోషువ 5వ అధ్యాయం 2 నుంచి 12 వచనాలు ఎక్స్పీరియన్సెస్ అన్నీ కనబడతాయండి. 5వ అధ్యాయం యెహోషువ 2 నుంచి 12 వచనాలు చూస్తే ప్రియులారా, ఇక్కడ ఆల్మోస్ట్ 40 years జర్నీలో ఇశ్రాయేలు ప్రజలు మేము సున్నతి పొందాలి అనే ఒక ఆలోచన మర్చిపోయారు. సో వెరీ ఫస్ట్ టైం మర్చిపోయిన తర్వాత, యోర్దాను దాటిన తర్వాత వెరీ ఫస్ట్ టైం రాతి కత్తులను చేయించి అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం పొందారు? ఇక్కడ ఆనాడు వారికి సున్నతి, ఈరోజు మనకి రక్షణ. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చూడండి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇదే గిల్గాలలో వారు యోర్దాను దాటిన తర్వాత ఎరుకోకు వెళ్ళక ముందు ఏమి ఆచరించారు? పస్కాను ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే ఐగుప్తును దాటిన అనుభవం, యోర్దాను బాప్తిస్మ అనుభవం, దేవుని అద్భుత కార్యాల జ్ఞాపకార్థం, అలాగే సున్నతి అనే ప్రత్యేకపరచబడ్డం, అలాగే పస్కా అనే ప్రభు బలను సమీపించడం. ఇన్ని గిల్గాలులో చారిత్రక ఆధారాలు సౌలు జీవితానికి క్రొత్త మనసు పొందుకోవడానికి సంకేతాలుగా నిలిచినవి. గిల్గాలు అంటూ దొర్లించబడ్డం, ఐగుప్తు అవమానము ఇశ్రాయేలు ప్రజల నుంచి దొర్లించబడిన దానికి సాదృశ్యంగా ఈ పేరు పెట్టారు. సో ఈరోజు మన జీవితంలో ప్రియులారా, క్రొత్త మనస్సు రావాలి అంటే ఎప్పటివరకు చెప్పిన దేవుని సహవాసం అందే. ఈ సహవాసములో మనలో పాత బ్రతుకు ఏమవ్వాలంటే గిల్గాలు అనే అనుభవములు దొర్లించబడాలి, తీసివేయబడాలి. ఆ పాత బ్రతుకు, పాత అనుభవాలు దొర్లించబడితే మనము గిల్గాలులో ఒక క్రొత్త మనస్సును పొందుకోండి. వెరీ నెక్స్ట్ వర్స్లో నీవు అచ్చట నేను నిలవవలను, అక్కడ నిలిచి అక్కడి నుంచి వెళుతున్నప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడండి? క్రొత్త మనసు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, మరి మన సంగతి ఏంటి? నీకు కొత్త మనసు రావాలంటే పాత మనస్సును మన బతుకులోంచి ఏం చేయాలా? గిల్గాలు అనుభవం ద్వారా దొర్లించేయాలి. క్రీస్తు యేసునందు రక్షణ అనుభవంలోనికి నడిపించబడాలి. అలాగే ఆయన బల సహవాసములో మన సమస్త పాపములు ఒప్పుకొని యోగ్యత కలిగిన వారంగా మనము జీవించాలి. అప్పుడు సౌలునొక వలె మనకు కూడా గిల్గాలులో ఓ క్రొత్త మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. సో క్రొత్త మనసు రావడానికి 9 వచనాలు ఇంత ప్రాసెస్ జరిగింది. కొత్త మనసు రావడం అంటే కొత్త బట్టలు కొనుక్కున్నంత ఈజీ కాదండి, కొత్త కారు కొనుక్కున్నంత ఈజీ కాదు, కొత్త ఇల్లు కట్టుకున్నంత ఈజీ కాదు, కొత్తగా పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు, కొత్తగా ఓ పరిచయాన్ని పెంచుకున్నంత ఈజీ కాదు. ఇది చాలా వెరీ టఫెస్ట్ అండ్ లాంగెస్ట్ ప్రాసెస్ అండి. ఇది దేవుని కార్యం అంతే. కొత్త మనసు పొందాలంటే ఇది మన కార్యం కాదు. ఇందాక చక్కని పాట పాడారు. ఎలా మారిందట? కొత్తగాను వింతగాను మరింతగాను, అంతే కదా? కొత్తగాను వింతగాను మరింతగాను నా హృదయం. అందుకనే నేను అంటాను, వెరీ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్. నా చిన్నప్పుడు మాకు సండే స్కూల్ టీచింగ్ చేసినప్పుడు వాళ్ళు నేర్పించినటువంటి పాటలు, అద్భుతమైనటువంటి పాటలు అనమాట అండి. ఇప్పుడు కొత్తవి నేను కాదు అంటం లేదు. అందుకనే మరి సండే స్కూల్ సుబ్రహ్మణ్య వారితో మాట్లాడాను, అమ్మా మీ యంగేజ్లో ఉన్నటువంటి ఆ
బీవైజెస్ యూత్ సాంగ్స్ ఏమైతే ఉన్నాయో అవి వెతకండి, తీసుకురండి, అవి పాడండి. ఎందుకంటే వెరీ మీనింగ్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్ కూడా. ఈరోజు మరి చక్కటి పాట నా హృదయము, అదేనండి పాడారు, వింతగా మారి. ఎందుకు మారిందట? సౌలు హృదయం వింతగా మారింది అంటే కొత్తగా మారింది. ఎందుకు మారింది? ఈరోజు ఈ పాటలో నా హృదయం వింతగా మారిందంటే ఎందుకు మారింది? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండ్ థింగ్ వాట్ ఎవర్ మే బీ. అది కదా, నువ్వు కొత్తగా మారిపోవాలంటే బట్టలు వేసుకున్నంత కొత్తగా ఏమీ వచ్చేది, అది సడన్గా వచ్చేది. నీ హృదయము నా హృదయము, నీ జీవితము నా జీవితం, నీ మనస్సు నా మనస్సు, నీ బతుకు నా బతుకు కొత్తగా మారాలంటే ఒక్కనికే సాధ్యము. యేసు నీలోనికైనా రావాలి, నువ్వు యేసులోనికైనా వెళ్ళాలి, లేకపోతే దెర్ ఇస్ నో ఛాన్స్. మార్కు సువార్త 5:15 ఇంకా మొదలెట్టేటట్టు మళ్ళీ అనుకుంటున్నారు. జస్ట్ కొన్ని 3-4 టకటక రెఫరెన్స్లు చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే మళ్ళా ఇలాంటి ఒక టాపిక్ మనం ధ్యానించడానికి అవకాశము రాకపోవచ్చు. కొత్త మనసు, క్రీస్తు మనలోనికి వస్తే కొత్త మనసు. మార్కు 5:15లో ఇక్కడ అతడు స్వస్థ చిత్తుడై, స్వస్థత అంటే బాగు చేయబడ్డాడు, చిత్తుడు అంటే చెత్తగైతే కాదండి బాబు. చిత్తము అంటే బాగు చేయబడిన మనసు, దట్ మీన్స్ కొత్త మనసు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు ఆ శానాను దయ్యములు పట్టిన వాడిని దర్శించారో అతనికి ఏమొచ్చేసింది? కొత్త మనసు వచ్చేసింది. మత్తయి సువార్త 12:43-45 మళ్ళా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ప్రియులారా, ఎవరండి ఆ వ్యక్తి? ఎవరు? మత్తయి 12:43-45 తీలేదా? మాయమ్మే ఎత్తకండి అమ్మా, చెప్పండి గట్టిగా. క్రీస్తు మనలోనికి వస్తే ఏమొస్తుంది అంటే, గెరాసీను శానాను దయ్యములు పట్టిన వారిలోనికి వచ్చినప్పుడు క్రీస్తు ఏమైంది? కొత్త మనసు వచ్చింది. ఇతను దెయ్యం వెళ్ళిపోయింది, చాలాసార్లు చెప్పుకున్నాం, దెయ్యం వెళ్ళిపోయింది, రాలేదు. ఇతను మనస్సును ఏం చేశాడు? క్రీస్తుని ఆహ్వానించాడా? ఖాళీగా ఉంచాడు. వెళ్ళిన దెయ్యం మళ్ళీ వచ్చి 7 దెయ్యాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ మనసు ఏ మనసు? చెత్త మనసు. క్రీస్తు నీ జీవితంలోనికి వస్తే కొత్త మనసు. నీ జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానించకుండా ఖాళీగా ఉంచితే అది చెత్త మనసు. సో నీ హృదయము నా హృదయం, నీ బ్రతుకు నా బ్రతుకు, నీ మనసు నా మనసు కొత్తగా మారాలంటే కనుక ప్రభువును చేర్చుకోవాలి. జక్కయ్య చేర్చుకున్నాడండి, కొత్తగా మారాడా లేదా? అతను మనసు మారిందా? జక్కయ్య చేర్చుకున్నాడు, అతను మనసు మారింది. ధనవంతుడైనటువంటి యువకుడు ప్రభు మాటను తన హృదయంలో చేర్చుకోలేదు, వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభువు దర్శిస్తే నీకు కొత్త మనస్సు, ప్రభువును దూషిస్తే నీకు భ్రష్ట మనస్సు. ఏదైనా సౌలు వలె మనకి కొత్త మనసు రావాలంటే మనల్ని కొత్తగా చేయగలిగిన యేసు మనస్సును మనము కలిగి జీవించాలి. అదే కొత్త మనసు. అలాంటి కొత్త మనసు అనుభవం పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మన హృదయంలో ఫలింపచేడి చేత అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనములు, గొప్ప దేవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడు కొత్త మనసు. మేము ఈ లోకంలో చాలా వాటిని కొత్తగా కోరుకుంటున్నాం, కానీ మనసును మాత్రం ఎందుకో కొత్తగా చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే పాతదానికి మేము బానిసలం అయిపోయాం. సౌలు కొత్త మనసు ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. కొత్త మనస్సే అయ్యా ఇదిగో ప్రభా మీకు ఇష్టమైంది కన్నా అయ్యా మాలో మీ వాక్యము ఫలింప చేడు చేత కొత్త మనసు అనుభవం దయచేయమని, విన్న వాక్యం ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని దీవించాలి.